మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి ఈ సమయంలో విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మే పొందుకున్నాం తండ్రి, ఆమెన్. సంతోషం. చాలా చక్కటి సమయానికి మనం వచ్చాం. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జర్మనీలో హిట్లర్ కాలంలో అనేక మంది యూదా జాతికి చెందినటువంటి బాలబాలికలు చంపబడ్డారు. సుమారు 15 లక్షల మంది బాలబాలికలు చంపబడ్డారు అని ఒక అంచనా ఉంది. 15 లక్షలు. రావెన్స్ బ్రూక్ కాన్సెంట్రేషన్ క్యాంపులో అనేక మంది చంపబడ్డారు. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నటువంటి తర్వాత ఏమైందంటే మిత్ర సైన్యము ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను విడుదల చేశారు. ఖైదీలందరినీ విడుదల చేసినప్పుడు ఏమైందంటే ఒక చిన్న పాప యొక్క మృతదేహము, అంటే ఒక చిన్న పాప కూడా చనిపోయింది. ఆ పాప చనిపోతుందని తెలిసే ఏం చేసిందంటే ఆ చిన్న పాప చనిపోయినటువంటి ఆ మృతదేహానికి చుట్టబడినటువంటి దుప్పటిలో ఒక ఉత్తరమును అమెరికా సైనికులు కనుగొన్నారు. ఆ ఉత్తరములో ఎవరో ఒక ప్రార్థనను వ్రాసుకున్నారు. పిల్లలు గమనించాలి. ఈ చిన్న పాప మరి దుప్పటి కప్పుకొని ఉన్నట్టుంది. అలాగే చంపేశారు, కాల్చేసారు, సంథింగ్ ఏమైనా జరిగిందో తెలియదు. ఆ దుప్పటిలో ఆ పాప ప్రతిరోజు ఒక పేపర్తో ప్రార్థన చేసుకునేది అనమాట. ఆ పేపరు ఆ దుప్పట్లో వరకు అనుకున్నారు. ఏమిటా పేపర్ అంటే నేను ఆ పేపర్ చదువుతాను, మీరంతా శ్రద్ధగా వినాలి. ఆ పేపర్లో ఇలా రాయబడిందనమాట. పరలోకమందున్న మా దేవా, మంచివారైన ప్రజలను, నీ భక్తులను మీరు ఏ విధంగానైతే జ్ఞాపకం చేసుకుంటారో అదే విధంగా దుర్మార్గులైనటువంటి ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి. కానీ వారు మా ఎడల చూపినటువంటి క్రూరత్వాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ శ్రమల వలన మేము ఏమి నేర్చుకున్నామో దాని కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రమల ద్వారా మేము దీనత్వాన్ని నేర్చుకున్నాం, ధైర్యాన్ని నేర్చుకున్నాం, ఉదార స్వభావాన్ని నేర్చుకున్నాం, క్షమించే ఔదార్యమును నేర్చుకున్నాం. మాకు మీపై విశ్వాసం పెరిగింది దేవా. మీ మీద ఆధారపడాలనే విషయం మాకు అర్థమైంది దేవా. మా ఎడల అపరాధం చేసిన వారిని, మమ్మల్ని బాధపెట్టిన వారిని మేము క్షమించమని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటూ ఉన్నాం. ఈ శ్రమలు మాకు ఎంతో మేలు చేశాయి. ఈ శ్రమల ద్వారానే మీకు మరింత దగ్గరయ్యాము. అందువలన మాకు హాని చేసిన వారిని క్షమించమని మేము వేడుకుంటూ ఉన్నాం. వారికి మారు మనస్సు, మీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము అని చెప్పి అందులో రాయబడి ఉన్నది. ప్రియులరా, ఇటువంటి ప్రార్థనని యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువపై చేశారు. లూకాసు వార్త 23:34లో స్తెఫను హతసాక్షి అయ్యేటువంటి సమయంలో తనను చంపేటువంటి వారిని క్షమించమని చెప్పి దేవుణ్ణి వేడుకున్నాడు. మనం ఎప్పుడైనా సరే అటువంటి ప్రార్థన చేశామా? మన ఎడల ఎవ్వరు కూడా అంత క్రూరంగా ప్రవర్తించకపోయినా కానీ, ఇతరులు మనకు చేసే హాని చాలా తక్కువ ఉన్నా కానీ మనం వారిపై ద్వేషాన్ని పెంచుకుంటాం. దేవుడు వారికి ప్రతీకారం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉంటాం. మనం క్షమించుటకు పిలువబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువారి వలె మనలను కష్టపెట్టు వారిని క్షమించమని చెప్పి వేడుకొనకపోతే మనం ఎన్నటికీ కూడా ఆయన అనుచరులం కాలేం. కాబట్టి ఈ చిన్న బిడ్డ ప్రతిరోజు కూడా ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన చేసి ఆ పేపరు తన పక్కనే పెట్టి ఆ యొక్క దుప్పటి కప్పుకొని పడుకున్నట్టున్నదే పాప. అలాగే వాళ్ళు చంపేశారు. 15 లక్షల మంది పిల్లల్ని చంపేశారంటే హిట్లర్ టైంలో ఘోరం కదా. కానీ పాప చనిపోయింది, కానీ పాప నిరీక్షణ చనిపోలేదు, విశ్వాసం చనిపోలేదు. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ యొక్క సంఘటన మిమ్మల్ని చాలా ప్రభావితం చేసిందని,
మీ జీవితంలో ఒక వినూత్నమైన మార్పులు రావడానికి ఈ యొక్క సంఘటన మీ హృదయాలను కదిలించిందని చెప్పి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా ఇటువంటి మనసునిచ్చి క్రీస్తు అనుచరులు అని అనిపించుకోవటానికి, మరి క్షమాపణ మనసిచ్చి మీకు అది నెరవేర్చబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.